హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్స్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముంబై వచ్చేసినాం. టాటా వారి మచ్ అవైటెడ్ మైక్రో ఎస్యూవీ పంచ్ ని రీడిజైన్ చేసి, అప్డేట్ చేసి, కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసి మరోసారి మన ముందుకు తీసుకొచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వారం ట్రెండ్స్ లో టాటా పంచ్ అప్డేటెడ్ 2026 ఎడిషన్ అయినటువంటి టాటా పంచ్ ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. సో టాటా పంచ్ కలర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే 4 డిఫరెంట్ కలర్స్ లో ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం బ్లూ కలర్ వేరియంట్ చూస్తున్నాం. సో క్యాచీగా మనకు కలర్ కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే చేంజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే ఫ్రంట్ సైడ్ లో చేంజెస్ ని తీసుకొని వచ్చారు. డిజైన్ పరంగా కొత్త లుక్ ని తీసుకొచ్చడం మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 3D షేప్ లో ఉన్నటువంటి బంపర్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సిల్వర్ గార్నిష్ ఫినిషింగ్ తో సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ సో కలర్ కాంబినేషన్ కూడా మనం చూసినట్లయితే సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న సిల్వర్ లైన్ కూడా ఇచ్చారన్నమాట. దీనివల్ల అట్రాక్టివ్ లెస్ ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా మనకు స్లిమ్మర్ గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే బ్రైటర్ విజిబిలిటీని ఇది అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఆటో హెడ్ ల్యాంప్ ఫంక్షన్ కూడా దీంట్లో ఇచ్చారు. మనకు ఎల్ఈడి లైటింగ్స్ కూడా మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో అందుబాటులో ఉందన్నమాట. అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఒక చిన్న ఎస్యూవీ అయినప్పటికీ కూడా లుక్ పరంగా చూసినట్లయితే ఒక కమాండింగ్ వ్యూ ఉంటుంది అనమాట. అంటే రోడ్ ప్రెజెన్స్ అనేది సో కమాండింగ్ గా మనకు కనిపిస్తుంది. ఇన్సైడ్ లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ ఎ బిగర్ ఎస్యూవీ అనమాట. అంటే చిన్న మైక్రో ఎస్యూవీ అయినప్పటికీ కూడా దీంట్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ ప్లెజర్ అనేది, ఆ హ్యాపీనెస్ అనేది ఒక కమాండింగ్ వ్యూలో ఉంటుందన్నమాట. అందుకనే ఈ టాటా పంచ్ ని కమాండ్ మ్యాక్స్ అని తీసుకొచ్చారు అనమాట. అంటే ఫీచర్స్ పరంగా చూసినట్లయితే, అటు స్పేస్ పరంగా చూసినట్లయితే, టెక్నాలజీ పరంగా చూసినట్లయితే, అండ్ అలాగే డిజైన్ పరంగా చూసినట్లయితే ఒక కమాండింగ్ ఫీచర్స్ ని తీసుకొచ్చినట్టుగా అందుకనే టాటా వాళ్ళు కమాండ్ మ్యాక్స్ అనే పేరును తీసుకొచ్చడం మనకు తెలుస్తుంది. అండ్ అలాగే లుక్ ఎట్ దిస్ ఫ్రంట్ సైడ్ డిజైన్ షార్పీ ఎడ్జెస్ తో సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఎస్యూవీ సెగ్మెంట్ లో, అంటే ముఖ్యంగా చిన్న కార్లలో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో చూసినట్లయితే, మినీ ఎస్యూవీలో మనం చూసినట్లయితే ఇలాంటి డిజైన్ అనేది మనం ఎక్కడా చూడలేదన్నమాట. అంటే టాటా పంచ్ ఎప్పుడైతే 2021 లో రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా ముఖ్యంగా చూసినట్లయితే లుక్ పరంగా సో అట్రాక్టివ్ గా అందరినీ అట్రాక్ట్ చేసింది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సేఫెస్ట్ కార్ అనమాట. అంటే టాటా కార్లు అనగానే మనకు తెలుసు అందరికీ సేఫెస్ట్ కార్స్ అని చెప్పేసి. సో రిలీజ్ అయినప్పుడే మనకు 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్స్ సంపాదించింది. వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ న్యూ టాటా పంచ్ కూడా 5 స్టార్ భారత్ ఎన్క్యాప్ రేటింగ్స్ సంపాదించడం నిజంగా గ్రేట్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఆల్ న్యూ టాటా పంచ్ సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే నిజంగా టాటా పంచ్ ఎప్పుడైతే 2021 లో రిలీజ్ అయిందో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ డిజైన్ అంతకు ముందు మనం ఎప్పుడు చూడలేదన్నమాట. సో రిలీజ్ అయిన దగ్గర నుంచి సూపర్ సక్సెస్ గా దూసుకెళ్తున్నటువంటి టాటా పంచ్ లో మనకు కమాండ్ మ్యాక్స్ అని ఒక కొత్త నేమ్ తీసుకొని, అంటే కమాండ్ మ్యాక్స్ ఇన్ ద సెన్స్ ఫీచర్స్ పరంగా చూసినట్లయితే, అండ్ అలాగే డిజైన్ పరంగా చూసినట్లయితే, అండ్ అలాగే పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్లయితే, ఏ రకంగా చూసినట్లయినా కానీ ఒక కమాండింగ్ గా ఉంటుందని చెప్పేసి కమాండ్ మ్యాక్స్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. లుక్ ఎట్ దిస్ సైడ్ ప్రొఫైల్ మల్టీ కలర్ కాంబినేషన్ లో సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ పార్ట్ గనక మనం చూసినట్లయితే టైల్ ల్యాంప్ కూడా ఇక్కడికి కొంచెం, అంటే ఇంతకు ముందు డిజైనే కాకపోతే ఒక రిఫ్రెష్డ్ లుక్ అనమాట. ఒక అడ్వాన్స్ ఫీచర్స్ ని యాడ్ చేసి మరోసారి మన ముందు తీసుకొచ్చారు. అండ్ అలాగే లుక్ ఎట్ దిస్ వీల్ 16 ఇంచెస్ అలా వీల్స్ ని సూపర్ డూపర్ గా డిజైన్ చేసినారు. మనం చూడొచ్చు మంచి గ్రిప్ అందిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే టాటా పంచ్ లో మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ నౌ. మంచి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే బంపీ రోడ్స్ కానివ్వండి, డర్ట్ రోడ్స్ కానివ్వండి, అండ్ అలాగే రాక్ రోడ్స్ కానివ్వండి, అంటే ఈజీగా అండ్ సేఫ్ గా కంఫర్టబుల్ గా డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ వీల్ ఆర్చ్ ఏదైతే ఉన్నదో బ్లాక్ కలర్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ముందుకు వెళ్ళి ఒక డిజైన్ ని క్రియేట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఇంతకు ముందు డిజైనే కాకపోతే ఒక సరికొత్త అట్రాక్టివ్ గా, అంటే ఎస్యూవీ సెగ్మెంట్ లో, మినీ ఎస్యూవీ సెగ్మెంట్ లో సూపర్ అట్రాక్టివ్ డిజైన్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ స్ట్రక్చర్ ని గనక మనం ప్రీవియస్ టాటా పంచ్ తో గనక మనం కంపేర్ చేసినట్లయితే లుక్ పరంగా కొన్ని చేంజెస్ ని తీసుకొచ్చారు. బట్ ఫీచర్స్ పరంగా చాలా ఫీచర్స్ ని దీంట్లో యాడ్ చేసి మరోసారి మన ముందు తీసుకొచ్చింది టాటా మోటార్స్. ఇక టాటా పంచ్ గురించి మనం మాట్లాడాలంటే నిజంగా స్పేషియస్ కార్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు
360 డిగ్రీ డోర్ ఓపెనింగ్ మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, యూ కెన్ ఈజీలీ ఎంటర్ అనమాట. కార్లోకి ఈజీగా ఎంటర్ కావచ్చు, ఈజీగా ఎగ్జిట్ కావచ్చు. అండ్ రియర్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో, చాలా షార్పీ ఎడ్జెస్తో అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఎస్యూవీ సెగ్మెంట్లో నిజంగా చిన్న కార్లలో ది బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మౌల్డింగ్స్ కానివ్వండి, ఈ షార్పీ ఎడ్జెస్ కానివ్వండి, సో అట్రాక్టివ్గా కనిపిస్తాయి. అండ్ అలాగే మనకు రియర్ సైడ్లో ఎల్ఈడి టైల్ ల్యాంప్ డిజైన్ కూడా సరికొత్తగా మనకు కనిపిస్తుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ అండ్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సెన్సార్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే పంచ్ సిగ్నేచర్ లోగో 3D షేప్లో సూపర్ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కెమెరా కూడా మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే 360 డిగ్రీ వ్యూ కూడా ఇందులోకి తీసుకొచ్చారనమాట. సో ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు కానీ అండ్ కంజెస్టెడ్ ప్లేస్ లో వెళ్తున్నప్పుడు కానీ ఇది అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇన్సైడ్ లో ఉన్నటువంటి స్క్రీన్ లో చూస్తూ సేఫ్ గా ఈ కార్ ని డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకు బ్యూటిఫుల్ ఎక్సలెంట్ బూట్ స్పేస్ ఇందులో అందుబాటులో ఉన్నది. ఒకసారి మనం చెక్ చేద్దాం. వెన్ యూ ఓపెన్ దిస్ రియర్ డోర్, నిజంగా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. చూడండి మీరు, 366 లీటర్స్ బూట్ స్పేస్ అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నాకు ఇంకొక నచ్చిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది చాలా కిందికి ఉందన్నమాట. సో ఇంత కిందికి ఉండడం వల్ల ఏంటంటే మనం పెద్ద పెద్ద సూట్ కేసులు పెట్టినా కానీ ఇట్లా కిందికి జారి పడిపోకుండా ఇదే ఆపుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వరకే ఆల్రెడీ రెండు సూట్ కేసులు పెద్ద పెద్దవి పెట్టచ్చు. దానిపైన ఇంకొక 4-5 పెట్టచ్చు. మీరు చూడండి ఎంత పెద్ద స్పేస్ ఉందో. సో ఇంత లగేజ్ క్యారీ చేసినా కానీ మనకు ఎక్సలెంట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే స్పేర్ వీల్ ఎక్కడుంది అని మనం చూసినట్లయితే స్పేర్ వీల్ మనకు ఇక్కడే అందుబాటులో ఉంది. అయినా కానీ ఇంత స్పేస్ ఉంటే నిజంగా సర్ప్రైజ్ అయిపోయినా నేను. ఇక్కడనే స్పేర్ వీల్ ని అరేంజ్ చేయడము, జనరల్ గా నేను కింది సైడ్ లో స్పేర్ వీల్ ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది కదా. స్పేర్ వీల్ ని ఇక్కడే చేశారు. కాకపోతే ఏంటంటే ఈ కింది పార్ట్ ని కంప్లీట్ గా కిందికి తీసుకెళ్లడం వల్ల ఈ లెవెల్ అనేది ఇట్లా లెవెల్ చేసేసారు అనమాట. దీనివల్ల ఎక్స్ట్రా బూట్ స్పేస్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఇక్కడ మనకు రియర్ సైడ్ లో హుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ హుక్స్ ఉన్నాయి. బట్ రియర్ సైడ్ లో లైట్ మాత్రం ఇక్కడ నాకు కనపడడం లేదు. అలాగే ట్రేని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే స్పేస్ పరంగా ఒకవేళ మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ లాంగ్ జర్నీకి వెళ్తున్నట్లయితే మాక్సిమం బూట్ స్పేస్ 366 లీటర్స్ బూట్ స్పేస్ అనేది నిజంగా ఎక్స్ట్రా బూట్ స్పేస్ గా మనం చెప్పుకోవచ్చు. సో మీ కంప్లీట్ ప్యాకేజ్ ని, మీ కంప్లీట్ జర్నీని, మీ కంప్లీట్ హాలిడే ట్రిప్ ని ఇందులో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక టాటా పంచ్లో ఇంటీరియర్స్ మనం చూస్తున్నాం కదా. లెట్స్ చెక్అవుట్ ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ అండ్ అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ వీల్, డాష్ బోర్డ్, సీటింగ్ కంఫర్ట్ మొత్తం కూడా చెక్ చేద్దాం. అండ్ నాకు ఇక్కడ ముఖ్యంగా నచ్చిన పాయింట్ ఏంటంటే 90 డిగ్రీస్ డోర్ ఓపెనింగ్ అనేది. నిజంగా చూడండి మీరు, డోర్ ఓపెన్ చేస్తే కంప్లీట్ గా ఓపెన్ అయిపోయింది అనమాట. అంటే ఈజీగా ఇన్సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈజీగా ఇన్సైడ్ నుంచి బయటకి రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి మీరు, ఒక రూమీ సైజ్ స్పేస్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. నిజంగా గ్రేట్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా మనం చూసినట్లయితే ఈ వైట్ ప్యాటర్న్ అనేది చాలా అట్రాక్టివ్ గా రూపొందించారు. అండ్ హార్డ్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు కంప్లీట్ గా. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ సంబంధించిన బటన్స్ అండ్ చిన్న స్పేస్. అండ్ ఇక్కడ కూడా మనకు వాటర్ బాటిల్ హోల్డర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే చిన్న స్పేస్, అంటే చిన్న అంబ్రెల్లా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 4 స్పీకర్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 4 ట్వీటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మనం ఇన్సైడ్ వెళ్లే ముందు మనం చూసినట్లయితే సీటింగ్ సిస్టమ్ మనము హైట్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునేది ఉంటుందన్నమాట. అండ్ సీట్స్ చూసినట్టే మనకు లెదర్ సీట్స్ మాత్రం ఇవ్వలేదు, ఓన్లీ ఫ్యాబ్రిక్ సీటింగ్ సిస్టమ్ ఇచ్చారు. బట్ ఈ సీటింగ్ సిస్టమ్ మీరు ఒకసారి చూడండి, మీరు కంఫర్టబుల్ గా ఉండేలాగా, మీరు కూర్చున్నట్లయితే కంఫర్టబుల్ గా ఉండేలాగా ఈ ప్యాటర్న్ అంతా కూడా రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ సిల్వర్ గార్నిష్ ఫినిషింగ్స్ తో అట్రాక్టివ్ గా రూపొందించారు. బట్ మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో మీరు లెదర్ సీటింగ్ సిస్టమ్ వేసుకుంటే ఈ కలర్ కాంబినేషన్ కి తగ్గట్టుగా ఈ రెడ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉన్నదో అట్రాక్టివ్ గా ఉంది కదా. సో ఈ ఎక్స్టీరియర్ కలర్ కి తగ్గట్టుగా మీరు ఇన్సైడ్ లో ఒక లెదర్ సీటింగ్ సిస్టమ్ కనుక వేసుకుంటే స్పోర్టీ లుక్ అయితే డెఫినెట్ గా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి నేను ఇన్సైడ్ కి వెళ్ళి ఇన్సైడ్ కంఫర్ట్ ఎట్లుంది, ఏం సంగతి, డ్రైవర్ సీటింగ్ సిస్టమ్ ఎట్లుంది అనేది చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇన్సైడ్ నేను కూర్చున్నట్లయితే నిజంగా సో కంఫర్ట్ గా ఉందండి. నిజంగా చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే హైట్ కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ థై సపోర్ట్ కి సపరేట్ గా అరేంజ్మెంట్ ఇచ్చారు కాబట్టి కంఫర్టబుల్ గా మీరు సీటింగ్ ని కూర్చోవచ్చు. అండ్ అలాగే ప్రస్తుతం మనం AMT ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి పెట్రోల్ వేరియంట్ డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం.
అలాగే స్టీరింగ్ వీల్ గురించి మనం మాట్లాడినట్లయితే ఒకసారి కూర్చొని చూసినట్లయితే నిజంగా కంఫర్టబుల్ సిట్టింగ్ సిస్టమ్ తో దీన్ని రూపొందించారు. ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ థై సపోర్ట్ ఇచ్చేలాగా సీట్ అనేది కొంచెం ఇట్లా ముందుకు తీసుకొచ్చారనమాట. మీరు చెక్ చేయొచ్చు. సో ఇట్లా ఇవ్వడం వల్ల మీరు కూర్చున్నప్పుడు కంఫర్టబుల్ గా కూర్చోడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనము ముంగల కూర్చున్నప్పుడు ఈ ఎక్కువ లెగ్ పెయిన్ కాకుండా ఇక్కడ థై సపోర్ట్ ఇచ్చారనమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంతకుముందు నెక్సాన్, హారియర్, సఫారీ అన్నిట్లలో ఇలాంటి సిస్టమ్ తీసుకొని వచ్చారు కదా. సో స్టీరింగ్ వీల్ అనేది అట్లనే మనకు కనిపిస్తుంది. ఒకసారి మనము ఆన్ చేద్దాం. సో పవర్ స్టార్ట్ బటన్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంచారు. సో ఇక్కడ చూసినట్టయితే టాటా సిగ్నేచర్ లోగో, ఇల్యూమినేటెడ్ టాటా సిగ్నేచర్ లోగో సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చూసినాం కదా, ఆల్మోస్ట్ అన్ని కార్లలో ఇట్లా ఈ స్టీరింగ్ వీల్ డిజైన్ అనేది కంప్లీట్ గా మార్చేసినారు. సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే క్రూజ్ కంట్రోల్ కూడా మనకు అందుబాటులో ఉంది. దాన్ని సెట్ చేసే బటన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి. ఫోన్ ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ కనిపిస్తున్నాయి. బ్లూటూత్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అలాగే వాయిస్ కమాండ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది అనమాట. వాయిస్ కమాండ్ తో మనము సన్ రూఫ్ ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ మీడియాను కూడా ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనుక మనం చూసినట్లయితే 7 inches ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇక్కడ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. నిజంగా కలర్స్ అయితే నిజంగా ఎక్కువ బ్లూ కలర్స్ ది ఇచ్చిరు. ఎల్లో, బ్లూ, వైట్ కాంబినేషన్ ఏదైతే ఉందో సో క్లియర్ గా కనిపిస్తుంది. మనం ఇన్సైడ్ లో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇన్సైడ్ లో చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డీటెయిల్స్ చూసినట్లయితే టైమ్ అండ్ మాక్సిమం పవర్ అండ్ అలాగే డిస్టెన్స్ టు ఎంటీ, ఓడోమీటర్ అండ్ 2 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. సిటీ అండ్ అలాగే ఎకో డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి అనమాట ఇందులో. అండ్ అలాగే ఇక్కడ ఈ వ్యూను కూడా మీరు మార్చుకోవచ్చు. అండ్ అలాగే ఏ రేడియో ఏం నడుస్తుంది, మ్యూజిక్ ఏం నడుస్తుంది, ఎంత స్పీడ్ లో మీరు వెళ్తున్నారు, అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, ఇలాంటి ఫ్యూల్ ఎంత ఉంది, ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ అలాగే ఇన్సైడ్ లో టెంపరేచర్ ఎంత ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిస్ప్లే అయితే నిజంగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ గురించి మనం మాట్లాడినట్లయితే 10.24 inches మ్యూజిక్ సిస్టమ్ చాలా ఫ్లాట్ గా స్లిమ్ గా రూపొందించడం మనకు తెలుస్తుంది. చాలా అట్రాక్టివ్ గా. అండ్ అలాగే మోర్ ఓవర్ ఏంటంటే మనకు చాలా అంటే రిఫ్రెష్ రేట్ కూడా చాలా మంచిగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. స్మూత్ గా ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ అలాగే ఫాంట్ కూడా, కలర్ కాంబినేషన్ కూడా సో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. హెచ్డి డిస్ప్లే లాగా మనకు కనిపిస్తుంది. అండ్ అంతా కూడా మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్టైన్మెంట్ కానివ్వండి, ఏసీకి సంబంధించిన విషయం కానివ్వండి, ఎవ్రీథింగ్ యూ క్యాన్ యాక్సెస్ అనమాట. కంప్లీట్ గా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే ఎట్లయినా అందుబాటులో ఉన్నది. 360 కెమెరాని ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. టాటా అసిస్ట్ సేఫ్టీకి సంబంధించినటువంటి టాటా అసిస్ట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. సో ఈ రకంగా మనము అన్ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏసీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మ్యూజిక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే నావిగేషన్ సిస్టమ్ కూడా మీరు ఇందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏసీ వెంట్స్ డిజైన్ మీరు చూడండి, చాలా ప్రీమియం గా రూపొందించారు. కంప్లీట్ గా హార్డ్ ప్లాస్టిక్ ని యూజ్ చేస్తారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, టెక్స్చర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ వెన్ యూ కమ్ టు గ్లో బాక్స్, నిజంగా పెద్ద గ్లో బాక్స్ ని దీంట్లో రూపొందించడం గ్రేట్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న ట్రే కూడా మనకు అందుబాటులో ఇచ్చారనమాట. సో మంచి చిన్న కార్ అయినప్పటికీ కూడా పెద్ద గ్లో బాక్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సెంట్రల్ కన్సోల్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా ప్రీమియం గా మనకు సెంట్రల్ కన్సోల్ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీరు డ్రైవ్ మోడ్ కి సంబంధించిన బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కి సంబంధించిన బటన్, అండ్ అలాగే హజార్డ్ వార్నింగ్ బటన్, అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ బటన్, అండ్ అలాగే 360 వ్యూ బటన్ ఇక్కడ కూడా మనకు అందుబాటులో ఉంది. స్క్రీన్ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి వేరియంట్ ఫీచర్స్ ని చూస్తున్నాం అనమాట. సో గేర్ నాబ్ సింపుల్ గా ఉంది, బట్ నీట్ గా ఉంది అనమాట. రివర్స్, న్యూట్రల్, ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ లో కూడా మనము దీన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ambient లైటింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. సో ambient లైటింగ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. అండ్ మరోవర్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి మనకు టైప్ సి కూడా ఉంది. అండ్ టైప్ సి లో 65 watts ఇవ్వడం అనేది నిజంగా ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంది దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి కదా. అండ్ అలాగే 12 watts సాకెట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారండి. నిజంగా గ్రేట్ గా మనం చెప్పుకోవచ్చు. ఆమ్రెస్ట్ ఇస్తే ఏంటంటే మనం లాంగ్ జర్నీకి వెళ్తున్నట్లయితే ఆమ్రెస్ట్ అనేది బెటర్ సపోర్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. రిలాక్స్డ్ మోడ్ లో మీరు డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే బ్రేక్ ని ఇక్కడ మనకు రియర్ బ్రేక్ ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. అండ్ కీ చూసినట్లయితే ఈ రకంగా ఇంతకు ముందు ఉన్నట్టుగానే కీ మనకు కనిపిస్తుంది. బట్ లుక్స్ గుడ్ అనమాట, లుక్స్ కూల్ అనమాట. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఇన్సైడ్ లో మనం చూసినట్లయితే సో అట్రాక్టివ్ గా
ఇటు లుక్ పరంగా కానివ్వండి, డిజైన్ పరంగా కానివ్వండి, అండ్ అలాగే ఫీచర్స్ పరంగా కానివ్వండి, సో అట్రాక్టివ్ గా రూపొందించారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి మనకు సన్ రూఫ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. అండ్ అలాగే వాయిస్ కమాండ్ తో మీరు సన్ రూఫ్ ని ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే మాన్యువల్ గా కూడా మనము సన్ రూఫ్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకునేలాగా దీన్ని రూపొందించారు. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. సో ఆ సన్ రూఫ్ అంటే అంత బిగ్గర్ గా ఏం లేదు, పిల్లలకి సూపర్ గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మినీ ఎస్యూవీ కాబట్టి. సో ఓవరాల్ ప్యాకేజ్ గురించి మనం మాట్లాడినట్లయితే దీస్ ఆల్ న్యూ టాటా పంచ్ కమాండ్ మ్యాక్స్ వచ్చేసి నిజంగా కమాండింగ్ లెవెల్లో ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, టాటా పంచ్ ఇంటీరియర్ ఫీచర్స్ మనం తెలుసుకున్నాం కదా. ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ జబర్దస్త్ ఉన్నది, అండ్ అలాగే డిజైన్ పరంగా, లుక్ పరంగా, ఫీచర్స్ పరంగా దీస్ ఆల్ న్యూ టాటా పంచ్ కమాండ్ మ్యాక్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ సేఫ్టీ పరంగా మాట్లాడినట్లయితే ఇన్సైడ్ ప్యాసింజర్ సేఫ్టీకి ప్రయారిటీని ఇస్తూ ఇందులో 5 స్టార్ డెన్కాప్ రేటింగ్ రావడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. డమ్మీ బొమ్మల్ని కూర్చోబెట్టి ఇందులో టెస్టింగ్ చేసిండ్రనమాట. అందరు కూడా సేఫ్ గా ఉన్నారనమాట, ఎందుకంటే ఈ బాడీ అనేది అంత స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా రూపొందించడం మనకు తెలుస్తుంది. అండ్ ఓవరాల్ గా మనం చెప్పినట్లయితే ఒక ఎస్యూవీ సెగ్మెంట్ లో దీస్ టాటా పంచ్ కమాండ్ మ్యాక్స్ ఇస్ ద సేఫెస్ట్ కార్ గా మనం చెప్పుకోవచ్చు. చిన్న కార్ అయినప్పటికీ కూడా ఇన్సైడ్ లో స్పేస్ అనేది సూపర్బ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కసారి మనం రియర్ డోర్ ఓపెన్ చేసి రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ ఎట్లుంది, ఏం సంగతి అనేది చెక్ చేద్దాం. అండ్ హెడ్ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, అండ్ అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే థై సపోర్ట్ తో దీన్ని రూపొందించారనమాట. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. ఇక్కడ ఆ ప్యాసింజర్ కి అండ్ అలాగే ముంగల 2 సీట్లకు కూడా ఇట్లా ముందుకు తీసుకురావడం వల్ల మంచి థై సపోర్ట్ దొరుకుతుంది. మనం ఒకసారి కూర్చొని చెక్ చేద్దాం కంఫర్ట్ ఎలా ఉందనేది. సో ఇన్సైడ్ లోకి వెళ్ళినట్లయితే నిజంగా వావ్, నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్న కార్లలో మనకు ఈ లెగ్ అనేది ఇట్లా పైకి ఉండడం వల్ల ఇక్కడ పెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో అట్లేం లేదనమాట ఇక్కడ, ఎందుకంటే ఈ థై సపోర్ట్ ఏదైతే ఇచ్చారు కదా దానివల్ల కంఫర్టబుల్ గా లెగ్ అనేది ఆనుతుంది అనమాట. అది సో కంఫర్ట్ గా మీరు కూర్చోవచ్చు. అండ్ కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ లెదర్ సీటింగ్ సిస్టమ్ అయితే లేదు, ఇక్కడ ఫ్యాబ్రిక్ సీటింగ్ సిస్టమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇద్దరైతే పెద్దవాళ్ళు సో కంఫర్ట్ గా కూర్చోవచ్చు. కొంచెం స్లిమ్ గా ఉంటే మాత్రం ముగ్గురు కూడా ఈ కార్ లో సో ఈజీగా కూర్చోవచ్చు. అండ్ అలాగే మనకు మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. ఆర్మ్ రెస్ట్ లో మనకు వాటర్ బాటిల్ హోల్డర్స్ ఏం లేవు. మధ్యలో ఆర్మ్ రెస్ట్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇద్దరు కనుక జర్నీకి వెళ్ళినట్లయితే ఆర్మ్ రెస్ట్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనం హెడ్ రూమ్ అండ్ లెగ్ రూమ్ గురించి మాట్లాడినట్లయితే నిజంగా బ్యూటిఫుల్ హెడ్ రూమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. చిన్న కార్ అయినప్పటికీ కూడా చూడండి మీరు కంఫర్టబుల్ హెడ్ రూమ్ ఉందన్నమాట. మీరు ఒకవేళ హైట్ ఉన్నా కానీ ఇలాంటి వరీస్ లేవు. అండ్ అలాగే మంచి లెగ్ రూమ్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉందన్నమాట. సో కంఫర్టబుల్ గా మీరు ఈ కార్ లో డ్రైవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే రియర్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ కి ఏసీ స్ప్రెడ్ అయ్యేలా రియర్ ఏసీ వెంట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అడ్జస్ట్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫ్లోర్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే ఫ్లోర్ అనేది ఫ్లాట్ గా ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే మధ్యలో కూర్చున్న వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ గా ముగ్గురు హ్యాపీగా కూర్చొని డ్రైవింగ్ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే స్పేస్ పరంగా కూడా దిస్ ఆల్ న్యూ టాటా పంచ్ ఈస్ ద గ్రేట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్ న్యూ టాటా పంచ్ ఉన్నటువంటి ఇంజిన్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ ఐసీఎన్జి కూడా అందుబాటులో ఉందన్నమాట. అండ్ ఇప్పుడు అప్డేట్ అయినటువంటి ఈ కొత్త 2026 టాటా పంచ్ లో చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు టర్బో ఇంజన్ ని కూడా తీసుకొచ్చారు అనమాట. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ని కూడా తీసుకొచ్చారు. అలాగే 1.2 లీటర్ రెవట్రాన్ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంది. అండ్ 1.2 ఐసీఎన్జి కూడా అందుబాటులో ఉందన్నమాట. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ లేటెస్ట్ వర్షన్ ని ప్రీవియస్ టాటా పంచ్ తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే మోర్ పవర్ ని ప్రొడ్యూస్ చేసేలాగా దీన్ని రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ ఫాస్టర్ క్వికర్ యాక్సిలరేషన్ ని ఇది అందిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక మైక్రో ఎస్యూవీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అయినా కానీ పవర్ పరంగా చూసినట్లయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అండ్ 1.2 లీటర్ టర్బో ఇంజన్ ని తీసుకురావడం అంటే హూఎవర్ వాంట్స్ మోర్ పవర్, మోర్ పికప్, మోర్ యాక్సిలరేషన్, మోర్ టార్క్, మోర్ పవర్ కావాలనుకుంటే కనుక 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ ఉన్నటువంటి టాటా పంచ్ యూ క్యాన్ సెలెక్ట్ రైట్ నో. అంటే మీరు హైవేలో జర్నీస్ ఎక్కువ వెళ్తున్నారు, లాంగ్ ట్రిప్స్ కి ఎక్కువ వెళ్తున్నట్లయితే ఈ 1.2 లీటర్ టర్బో ఇంజన్ బెటర్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు.
సో ప్రస్తుతం మనం టాటా పంచ్ ఐసిఎన్జి దగ్గర ఉన్నాం అనమాట. సో చాలా క్లెవర్గా స్పేస్ మేనేజ్మెంట్ అనేది దీంట్లో మనకు కనిపిస్తుంది అనమాట. లుక్ అట్ దిస్, కింది సైడ్ లో మనం చూసినట్లయితే స్పేర్ వీల్ కంప్లీట్ కింద డిజైన్ చేశారు అనమాట. అక్కడ మిర్రర్ ఇచ్చారు క్లియర్ గా చూడడం కోసం. అలాగే బూట్ ఓపెన్ చేసినామంటే 210 లీటర్స్ బూట్ స్పేస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని కింది సైడ్ లో మనం చూసినట్లయితే సిలిండర్స్ మనకు దీని కింది సైడ్ లో కనిపిస్తాయి. చాలా క్లెవర్ గా, అంటే 2 సిలిండర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే లగేజ్ ఉంది కాబట్టి మనం ఓపెన్ చేయలేకపోతున్నాం. బట్ చూసినట్లయితే సిలిండర్స్ ఉన్నా కానీ 210 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం నిజంగా గ్రేట్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఇంతగానం లగేజ్ ని కూడా మీరు ఇందులో క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. అండ్ అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా అందించడం నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మనం చూసినట్లయితే ఈ రకంగా చూసినట్లయితే టాటా పంచ్ ఈజ్ ద సేఫెస్ట్ కార్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక న్యూ పంచ్ ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే నిజంగా వెరీ అగ్రెసివ్ ప్రైస్ తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. జస్ట్ 5.59 lakhs బేసిక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ తో ఇది అన్ని టాటా షోస్ లో అందుబాటులోకి వస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఆల్ న్యూ టాటా పంచ్ లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ని లేటెస్ట్ ఆటో టెక్నాలజీ అప్డేట్స్ తో మరో వారం కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్. బై బై.